టు సైన్స్ షెఫ్ అయ్యూ. ఈరోజు బయాలజీ మార్క్ టెస్ట్ అయితే చూద్దాము. ది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఈజ్ ఆప్షన్ ఏ రైబోజోమ్, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి గాల్జీ ఆపరేటస్, ఆప్షన్ డి లైజోజోమ్. ఆప్షన్ ఏ వచ్చి రైబోజోమ్ ఇచ్చారు. రైబోజోమ్ అయితే కాదు, ఇది ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతుంది. అండ్ మైటోకాండ్రియా ఇచ్చారు. ఇట్ ఈస్ ఏ కరెక్ట్ వన్. ఎందుకంటే దీని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. ఇది ఎనర్జీని ఇస్తుంది త్రూ ఏటీపీ. గాల్జీ ఆపరేటర్స్ అనేది ప్యాకింగ్ మెటీరియల్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా కాదు. లైసోజోమ్ అనేది సూసైడల్ బ్యాగ్స్ అంటారు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. Which organelle is known as the protein factory of the cell? Option A lysosome, option B ribosome, option C vacuole, option D centriole. లైజోజోమ్ని మనం వచ్చి సూసైడల్ బ్యాగ్ అంటాము. అలానే ఇంట్రాసెల్యులర్ డైజెషన్కి యూజ్ అవుతుంది అనమాట. రైబోజోమ్ వచ్చి ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్, ఎందుకంటే ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. వాక్యూల్ అనేది ఫుడ్ స్టోరేజ్కి యూజ్ అవుతుంది, ఫుడ్ స్టోరేజ్కి. సెంట్రియోల్ అనేది యానిమల్ సెల్స్లో ఉంటుంది. సో ఇది కాదు. నెక్స్ట్ వన్, ది సెల్ మెంబ్రేన్ ఈస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ ఆప్షన్ ఏ సెల్యులోజ్ అండ్ ప్రోటీన్, ఆప్షన్ బి లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్, ఆప్షన్ సి స్టార్చ్ అండ్ లిపిడ్స్, ఆప్షన్ డి డిఎన్ఏ అండ్ ప్రోటీన్. సెల్యులోజ్ అండ్ ప్రోటీన్ అనేది కాదు, ఎందుకంటే సెల్ మెంబ్రేన్ అనేది యానిమల్ సెల్లోనూ ఉంటుంది, అలానే ప్లాంట్ సెల్లోనూ ఉంటుంది. సో సెల్యులోజ్ అనేది మనకు ప్లాంట్ సెల్లో మాత్రమే మనం చూస్తాము. సో ఇది కాదు. లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్, సో ఇది కరెక్ట్ వన్ అనమాట. లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో మేడప్ అయి ఉంటుంది సెల్ మెంబ్రేన్ అనేది. స్టార్చ్ అండ్ లిపిడ్స్ ఇచ్చారు. స్టార్చ్ అనేది మనము సేమ్ మనం ప్లాంట్స్లో చూడొచ్చు అనమాట. ఆప్షన్ డి వచ్చి డిఎన్ఏ అండ్ ప్రోటీన్ ఇచ్చారు. డిఎన్ఏ అనేది మనకు న్యూక్లిక్ యాసిడ్స్లో చూస్తాము. సో ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫేజ్ ఆఫ్ మైటోసిస్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై క్రోమోజోమ్స్ అలైనింగ్ ఎట్ ద ఈక్వేటర్? సో అలైన్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే మెటాఫేజ్లో జరుగుతుంది, ప్రోఫేజ్లో జరగదన్నమాట. ప్రోఫేజ్లో ఏం చూడొచ్చు అంటే మనము జస్ట్ క్రాసింగ్ ప్యాకెటింగ్ స్టేజ్లో వచ్చి క్రాసింగ్ ఓవర్ అనేది చూడొచ్చు. మెటాఫేజ్లో వచ్చి అలైన్మెంట్ ఎట్ ద ఈక్వేటర్ అనేది చూడొచ్చు అనమాట. అనాఫేజ్లో వచ్చి సపరేట్ అయిపోతుంది, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అవి వచ్చి సపరేట్ అవుతుంది అనమాట. టీలోఫేజ్ వచ్చి ఇండివిజువల్గా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. టీలోఫేజ్లో వచ్చి కంప్లీట్గా ఇలా సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్, క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ డ్యూరింగ్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్, ఆప్షన్ బి ప్రోఫేజ్ 2, ఆప్షన్ సి మెటాఫేజ్ 2, ఆప్షన్ డి టీలోఫేజ్ 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్. క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరుగుతుందంటే ప్యాకెటింగ్ స్టేజ్లో జరుగుతుంది. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో జరుగుతుంది అన్నమాట. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో. నెక్స్ట్, Mendel conducted his experiments mainly on option A maize, option B pea plant, option C Drosophila, option D wheat. సో దీనికి మనకు ఆన్సర్ తెలుసు, పీ ప్లాంట్. దీన్నే మదర్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా అంటారు.
నెక్స్ట్ ది phenotypic ratio in a typical Mendelian hybrid dihybrid process. Option A 3:1, option B 1:1, option C 9:3:3:1, option D 1:2:1. 3:1 అనేది మోనోహైబ్రిడ్ క్రాస్లో చూడొచ్చు. 1:1 అనేది టెస్ట్ క్రాస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది టెస్ట్ క్రాస్. ఇది జీనోటైపిక్ రేషియో ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్. నెక్స్ట్ ఇన్ ఇన్కంప్లీట్ డామినెన్స్ ది F2 ఫినోటైపిక్ రేషియో ఈజ్. ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఎప్పుడు కూడా మనము జీనోటైపిక్ రేషియోనే చూడొచ్చు అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ చూడొచ్చు అనమాట. 3:1 అనేది ఫినోటైపిక్ రేషియో, 9:3:3:1 అనేది మనకు డైహైబ్రిడ్ ఫినోటైపిక్ రేషియో, 1:1 అనేది టెస్ట్ క్రాస్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ హ్యూమన్స్ డెమాన్స్ట్రేట్స్. ఆప్షన్ ఏ ఓన్లీ ఇన్కంప్లీట్ డామినెన్స్, ఆప్షన్ బి మల్టిపుల్ అలీల్స్ అండ్ కోడామినెన్స్, ఆప్షన్ సి పాలీఎంబ్రియోనీ, ఆప్షన్ డి లింకేజ్ ఓన్లీ. సో ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది కాదు, మల్టిపుల్ అలీల్స్ అండ్ కోడామినెన్స్ అనమాట. ఇన్కంప్లీట్ డామినెన్స్ వచ్చి మనం 4 o'clock ప్లాంట్స్లో చూడొచ్చు అనమాట. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. లింకేజ్ అనేది కూడా చూడం ఇక్కడ. ఇన్కంప్లీట్ డామినెన్స్ వచ్చి 4 o'clock ప్లాంట్స్లో చూడొచ్చు. సో పేరెంట్స్ క్వాలిటీస్ రాకుండా వేరే క్వాలిటీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హీమోఫిలియా ఈజ్ జనరలీ ఇన్హెరిటెడ్ యాజ్. ఆప్షన్ ఏ ఆటోజోమల్ డామినెంట్, ఆప్షన్ బి ఆటోజోమల్ రెసెసివ్, ఆప్షన్ సి ఎక్స్ లింక్డ్ రెసెసివ్, ఆప్షన్ డి బైలింక్డ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆటోజోమల్ రెసెసివ్ డామినెంట్ అయితే కాదు, ఎందుకంటే ఆటోజోమ్స్ జీన్స్ అనేవి మనకు 22 pairs అనేవి కామన్గా ఉంటుందన్నమాట. ఆటోజోమ్స్ వచ్చి 22 pairs ఉంటుంది, అలోజోమ్స్ వచ్చి 1 pair ఉంటుందన్నమాట. XX ఆర్ XY. ఇదైతే ఫీమేల్స్లో, ఇదైతే మేల్స్లో. సో ఆటోజోమ్స్ వలన అయితే రాదు, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అనమాట ఇది వచ్చేది. లైక్ హీమోఫిలియా, నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ ఆల్సో ఎక్స్ లింక్డ్ అనమాట. వై లింక్డ్ అయితే కాదు, వై లింక్డ్ వచ్చి ఓన్లీ మేల్స్లో వస్తుంది. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్. ఆప్షన్ ఏ న్యూరాన్, ఆప్షన్ బి నెఫ్రాన్, ఆప్షన్ సి అల్వియోలస్, ఆప్షన్ డి విల్లస్. సో ఇక్కడ మనకు కిడ్నీ ఇచ్చారు కాబట్టి న్యూరాన్ వచ్చి నర్వస్ సిస్టంలో వస్తుంది, నెఫ్రాన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అల్వియోలస్ వచ్చి మనకు లంగ్స్లో చూడొచ్చు, సో ఇది కూడా కాదు. విల్లస్ అనేది డైజెస్టివ్ సిస్టంలో చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ultrafiltration of blood occurs mainly in. Option A loop of Henle, option B collecting duct, option C glomerulus, option D ureter. సో లూప్ ఆఫ్ హెన్లీలో ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. కలెక్టింగ్ డక్ట్లో కూడా యూరిన్ అనేది కలెక్ట్ అవుతుంది. గ్లోమరస్లో వచ్చి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది, ఆల్ట్రా ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. యూరేటర్ అనేది ఇది ఒక ట్యూబ్ అనమాట, యూరిన్ అనేది వస్తుంది అనమాట. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏడిహెచ్ ప్రైమర్లీ ఇంక్రీజెస్. ఆప్షన్ ఏ గ్లూకోజ్ అబ్జర్ప్షను, ఆప్షన్ బి వాటర్ అబ్జర్ప్షను రీఅబ్జర్ప్షను, ఆప్షన్ సి ప్రోటీన్ డైజెషను, ఆప్షన్ డి కాల్షియం సెక్రేషన్. గ్లూకోజ్ అబ్జర్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, మనము పీసీటీలో చూడొచ్చు అన్నమాట. పీసీటీలో చూడొచ్చు.
వాటర్ రీఅబ్జర్ప్షన్ వచ్చి ఏడిహెచ్లో చూడొచ్చు అనమాట. యాంటీ డయూరెటిక్ హార్మోన్స్లో చూడొచ్చు. ప్రోటీన్ డైజెషన్ అనేది పెప్సిన్ చేస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టంలో చూడొచ్చు. కాల్షియం సెక్రెషన్ ఏం చేస్తుందంటే క్యాల్సిటోనిన్ ఉంది కదా, పారా పీటీహెచ్ హార్మోన్, అది వచ్చి కాల్షియంని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ది హార్మోన్ ఇన్సులిన్ ఈజ్ సెక్రెటెడ్ బై ఆప్షన్ ఏ ఆల్ఫా సెల్స్, ఆప్షన్ బి బీటా సెల్స్, ఆప్షన్ సి డెల్టా సెల్స్, ఆప్షన్ డి ఎసినార్ సెల్స్. ఆల్ఫా సెల్స్ ఏం చేస్తుందంటే గ్లూకాగాన్ని సెక్రెట్ చేస్తుంది. బీటా సెల్స్ వచ్చి ఇన్సులిన్ని సెక్రెట్ చేస్తుంది. సో డెల్టా సెల్స్ అయితే కాదు, ఎసినార్ సెల్స్ కూడా కాదనమాట. ఇది నర్వస్ సిస్టమ్కి రిలవెంట్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. విచ్ హార్మోన్ ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకగాన్, ఆప్షన్ సి మెలటోనిన్, ఆప్షన్ డి క్యాల్సిటోనిన్. ఆప్షన్ ఏ ఇన్సులిన్ ఇచ్చారు, ఇది గ్లూకోజ్ లెవెల్ని డిక్రీజ్ చేస్తుంది. గ్లూకాగాన్ వచ్చి ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. మెలటోనిన్ వచ్చి ఇది స్కిన్ కలర్ని ఇది చేస్తుంది. స్లీప్ సైకిల్ని కంట్రోల్ చేస్తుంది. మెలనిన్ అనేది స్కిన్ కలర్ని ఇది చేస్తుంది. మెలటోనిన్ ఇది వచ్చి పీనియల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అనమాట. క్యాల్సిటోనిన్ అనేది కాల్షియం లెవెల్ని డిక్రీజ్ చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ది హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఈస్ ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి అడ్రినలైన్, ఆప్షన్ సి ఇన్సులిన్, ఆప్షన్ డి ప్రొలాక్టిన్. సో అడ్రినలైన్ ఈస్ ద కరెక్ట్ వన్. థైరాక్సిన్ అనేది ఐడిన్ లెవెల్ని డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ లెవెల్ని డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రొలాక్టిన్ అనేది మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, థైరాక్సిన్ సింథసిస్ రిక్వైర్స్ ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి సోడియం. సో ఐరన్ అనేది మనము మన బ్లడ్లో చూడొచ్చు అనమాట. కాల్షియం అనేది బోన్స్లో చూడొచ్చు. ఆప్షన్ అయోడిన్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సోడియం అనేది మనము నార్మల్గా ఎలక్ట్రోలైట్స్లో చూడొచ్చు అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. థైరాక్సిన్ సింథసిస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ది మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ది ఎండోక్రైన్ సిస్టమ్ ఈస్ కామన్లీ కాల్డ్ ఆప్షన్ ఏ థైరాయిడ్, ఆప్షన్ బి పిట్యూటరీ, ఆప్షన్ సి అడ్రినల్, ఆప్షన్ డి పీనియల్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. థైరాయిడ్ అయితే కాదు. అడ్రినల్ గ్లాండ్ వచ్చి మనకు అడ్రినలైన్ని సెక్రెట్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ వచ్చి మన స్లీపింగ్ సైకిల్ని కంట్రోల్ చేస్తుంది, మెలటోనిన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మెయింటైన్స్ పోస్చర్ అండ్ బ్యాలెన్స్? ఆప్షన్ ఏ సెరిబ్రమ్, ఆప్షన్ బి సెరిబెల్లం, ఆప్షన్ సి మెడుల్లా, ఆప్షన్ డి హైపోథలామస్. సెరిబ్రమ్ అనేది ఇలా బిగ్గెస్ట్ పార్ట్, మన బ్రెయిన్లో వచ్చి బిగ్గెస్ట్ పార్ట్ అండ్ మెమరీని కంట్రోల్ చేస్తుంది అనమాట, మెమరీని ఐక్యూని. సెరిబెల్లం అనేది బాడీ పోస్చర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. మెడుల్లా అనేది మనకు వైటల్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది, లైక్ హార్ట్ బీట్, బ్రీతింగ్, ఇవన్నీ. హైపోథలామస్ వచ్చి హంగరు, థర్స్ట్, వీటిని కంట్రోల్ చేస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ది రెస్పిరేటరీ సెంటర్ ఈస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ద ఆప్షన్ ఏ సెరిబెల్లం, ఆప్షన్ బి మెడుల్లా అబ్లాగెంటా. ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మెడుల్లా అబ్లాగెంటా ఈస్ ద కరెక్ట్ వన్. సెరిబెల్లం అనేది బాడీ పోస్చర్కి యూజ్ అవుతుంది. సెరిబ్రమ్ అనేది ఐక్యూ లెవెల్కి యూజ్ అవుతుంది. కార్పస్ కల్లోజం అనేది అదొక సబ్స్టెన్స్
కనెక్టింగ్ సబ్స్టెన్స్ అనమాట, ఇది కాదు. నెక్స్ట్ ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. నెఫ్రాన్ వచ్చి మనకు కిడ్నీస్లో యూజ్ అవుతుంది. న్యూరాన్ ఈస్ ద కరెక్ట్ వన్. సార్కోమియర్ వచ్చి మజిల్స్కి యూజ్ అవుతుంది. మజిల్ ఫంక్షనల్ యూనిట్ అన్నమాట. ఆస్టియన్ అనేది బోన్స్లో చూడొచ్చు. నెక్స్ట్ ది గ్యాప్ బిట్వీన్ టూ న్యూరాన్స్ ఈస్ కాల్డ్ ఆప్షన్ ఏ నోడ్, ఆప్షన్ బి సినాప్స్, ఆప్షన్ సి గ్యాంగ్లియన్, ఆప్షన్ డి యాక్సన్ హిల్లక్. సో నోడ్ అయితే కాదు, సినాప్స్ దీనికి ఆన్సర్. గ్యాంగ్లియన్ కూడా కాదు, ఇది వన్ టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. యాక్సన్ హిల్లక్ అయితే కూడా కాదు, యాక్సన్ కింద వస్తుంది యాక్సన్ హిల్లక్ అనేది, అది కూడా కాదు. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ఏ న్యూరాన్ జనరల్లీ రిసీవ్స్ ఇంపల్సెస్? ఆప్షన్ ఏ యాక్సన్, ఆప్షన్ బి డెండ్రైట్స్, ఆప్షన్ సి మైలిన్ షీత్, ఆప్షన్ డి యాక్సన్ టర్మినల్ ఓన్లీ. మనకు న్యూరాన్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇట్లా వస్తుంది కదా, సో ఇక్కడ వచ్చి డెండ్రైట్స్ అనేవి ఉంటాయి. న్యూక్లియస్ అనేది ఉంటుంది, సైటోప్లాజం అనేది ఉంటుంది. సో ఈ డెండ్రైట్స్ అనేవి ఇంపల్సెస్ని తీసుకుంటుంది అనమాట. సో యాక్సాన్ అయితే కాదు, ఇది సెల్ బాడీ కదా, ఇది సెల్ బాడీ, కింద పార్ట్ వచ్చి యాక్సాన్ అనమాట. సో యాక్సాన్ కాదు, డెండ్రైట్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మైలిన్ షీత్ అయితే కూడా కాదు, యాక్సన్ టర్మినల్ కూడా కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్కెల్టల్ మజిల్ కాంట్రాక్షన్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూరాన్, ఆప్షన్ బి సార్కోమియర్, ఆప్షన్ సి నెఫ్రాన్, ఆప్షన్ డి ఆస్టియన్. న్యూరాన్ అనేది నర్వస్ సిస్టంలో చూస్తాము, సార్కోమియర్ ఈస్ ద కరెక్ట్ వన్. నెఫ్రాన్ అనేది కిడ్నీలో చూస్తాము, ఆస్టియన్ అనేది బోన్కి రెలవెంట్ అనమాట. విచ్ ప్రోటీన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్? ఆప్షన్ ఏ కెరాటిన్, ఆప్షన్ బి యాక్టిన్ అండ్ మయోసిన్, ఆప్షన్ సి కొలాజన్, ఆప్షన్ డి ఎలాస్టిన్. కెరాటిన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అంటే హెయిర్లో చూడొచ్చు అనమాట. యాక్టిన్ అండ్ మయోసిన్ అనేది థిక్ థిన్ ఎలిమెంట్స్ అనమాట. మనకు దేనిలో యూజ్ అవుతుందంటే మజిల్ కాంట్రాక్షన్లో యూజ్ అవుతుంది అనమాట. థిక్ లైను థిన్ లైను అంటారు. కొలాజన్ అనేది ఇది కూడా కాదు, ఎలాస్టిన్ కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ది ఆక్సిజన్ క్యారింగ్ పిగ్మెంట్ ఆఫ్ ఆర్బిసిస్ ఈస్ ఆప్షన్ ఏ మెలనిన్, ఆప్షన్ బి హిమోగ్లోబిన్, ఆప్షన్ సి మయోగ్లోబిన్, ఆప్షన్ డి బిల్రూబిన్. మెలనిన్ అంటే మనకు స్కిన్ కలర్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట, ఒక రకమైన పిగ్మెంట్. హిమోగ్లోబిన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆక్సిజన్ క్యారింగ్ పిగ్మెంట్ అనమాట. మయోగ్లోబిన్ అనేది మజిల్ పిగ్మెంట్, మజిల్ ప్రోటీన్. బిల్రూబిన్ అనేది కాదు, ఇది లివర్ రెలవెంట్ అనమాట. నెక్స్ట్ విచ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమ్యూనిటీ? ఆర్బిసిస్, ఆప్షన్ బి డబ్ల్యూబిసిస్, ఆప్షన్ సి ప్లేట్లెట్స్, ఆప్షన్ డి ఎరిథ్రోసైట్స్. సో వచ్చి ఆర్బిసిస్ అయితే కాదు, డబ్ల్యూబిసిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లేట్లెట్స్ వచ్చి బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అవుతుంది. ఎరిథ్రోసైట్స్ అనేవి కూడా ఆర్బిసిస్కి రెలవెంటే, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఆర్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఆప్షన్ బి బ్లడ్ క్లాటింగ్, ఆప్షన్ సి యాంటీబాడీ ప్రొడక్షన్, ఆప్షన్ డి హార్మోన్ సెక్రెషన్. సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి ఆర్బీసీస్ యూజ్ అవుతాయి అన్నమాట. బ్లడ్ క్లాటింగ్కి ప్లేట్లెట్స్ యూజ్ అవుతాయి. యాంటీబాడీ ప్రొడక్షన్ వచ్చి బి లింఫోసైట్స్ చేస్తాయి, బి సెల్స్. హార్మోన్ సెక్రెషన్ అనేది మనకు దీనిలో అయితే జరగదు అనమాట, ప్లేట్లెట్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వవు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్.
Next question. The universal donor for red blood cell transfusion is generally option A AB plus AB positive, option B A positive, option C O negative, option D B negative. సో యూనివర్సల్ డోనార్ వచ్చి మనకు ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనార్ అంటారు. బట్ వచ్చి ఆర్బీసీ ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ సెల్ ట్రాన్స్ఫ్యూషన్ టైంలో వచ్చి యూజ్ అయ్యేది వచ్చి ఓ నెగటివ్ అనమాట. ఓ పాజిటివ్ అయితే కాదు, ఓ నెగటివ్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఓ నెగటివ్ ఆర్బీసీస్ ల్యాక్ ఏ బి అండ్ ఆర్హెచ్డి యాంటీజెన్స్ మేకింగ్ దెమ్ ద స్టాండర్డ్ యూనివర్సల్ ఆర్బీసీ డోనర్ ఇన్ ఎమర్జెన్సీస్. సో ఎమర్జెన్సీ టైంలో ఓ పాజిటివ్ కంటే కూడా ఓ నెగిటివ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే యాంటీజెన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి అన్నమాట. దానికోసము యూనివర్సల్ డోనార్గా ఓ గ్రూప్ అన్నా కూడా మనకు ఓ నెగిటివ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. నెక్స్ట్ ది యూనివర్సల్ రెసిపియెంట్ ఫర్ ఆర్బీసీ ట్రాన్స్ఫ్యూషన్ ఈజ్ జనరల్లీ ఆప్షన్ ఏ ఓ నెగిటివ్, ఆప్షన్ బి ఏబి పాజిటివ్, ఆప్షన్ సి ఏ నెగిటివ్, ఆప్షన్ డి బి పాజిటివ్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. ఏబి పాజిటివ్ని మనము జనరల్గా యూనివర్సల్ రెసిపియంట్ అంటాము. సో ఏబి పాజిటివ్ని ఆర్బీసీ ట్రాన్స్ఫ్యూజన్లో యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఓన్లీ యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి దీనిలో వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్. గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ హ్యూమన్ లంగ్స్ అక్కర్స్ మెయిన్లీ ఇన్ ఆప్షన్ ఏ ట్రాకియా, ఆప్షన్ బి బ్రాంకై, ఆప్షన్ సి అల్వియోలి. అల్వియోలి ఈస్ ద కరెక్ట్ వన్. ట్రాకియా అనేది ఎయిర్ అనేది కండక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, సో అది కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ఇన్హాలేషన్ ది డయాఫ్రాగమ్ ఆప్షన్ ఏ రిలాక్సెస్ అండ్ మూవ్స్ అప్వర్డ్. సో ఇన్హాలేషన్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా కాంట్రాక్షనే జరుగుతుంది, డౌన్వర్డ్లో మూమెంట్ అనేది ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో అన్చేంజ్డ్ ఇవన్నీ కూడా కాదు, కాంట్రాక్షన్ జరుగుతుంది, నెక్స్ట్ వచ్చి మూవ్స్ డౌన్వర్డ్ అనమాట. ది ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ సలైవా ఆప్షన్ ఏ పెప్సిన్, ఆప్షన్ బి ట్రిప్సిన్, ఆప్షన్ సి సలైవరీ అమైలేస్, ఆప్షన్ డి లైపేస్. సో పెప్సిన్ అనేది ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతుంది, ట్రిప్సిన్ అనేది స్టార్చ్ సింథసిస్కి యూజ్ అవుతుంది, సెలైవరీ అమైలేస్ ఈస్ ద కరెక్ట్ వన్. లైపేజ్ అనేది లిపిడ్స్కి. నెక్స్ట్ పెప్సిన్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు, కాదు. పెప్సిన్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ అనమాట. ఫ్యాట్స్ పైన వచ్చి లైపేజెస్ అనమాట. లైపేజ్ ఎంజైమ్ అనేది యాక్ట్ చేసి స్మాలర్ మాలిక్యూల్స్గా ఇచ్చేస్తుంది. న్యూక్లిక్ యాసిడ్స్ అనేది కూడా కాదు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ బైల్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఆప్షన్ ఏ ప్యాంక్రియాస్, ఆప్షన్ బి లివర్, ఆప్షన్ సి గాల్ బ్లాడర్, ఆప్షన్ డి స్మాల్ ఇంటెస్టైన్. ప్యాంక్రియాస్లో వచ్చి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఫామ్ అవుతాయి, లివర్లో వచ్చి బైల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. గాల్ బ్లాడర్లో వచ్చి స్టోరింగ్, బైల్ వచ్చి స్టోరింగ్కి యూజ్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి టోటల్ రీఅబ్జార్ప్షన్, న్యూట్రియంట్ రీఅబ్జార్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. కంప్లీట్ డైజెషన్ అనేది మనము స్మాల్ ఇంటెస్టైన్లో చూడవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మోస్ట్ అబ్జర్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ న్యూట్రియంట్స్ అక్కర్స్ ఇన్ ఆప్షన్ ఏ స్టమక్, ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద కరెక్ట్ వన్. లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చి వాటర్ రీఅబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఈసోఫాగస్ అనేది జస్ట్ ప్యాసేజ్ అన్నమాట. నెక్స్ట్ ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లంగ్ ఈస్ కామన్లీ కన్సిడర్డ్ ఆప్షన్ ఏ నెఫ్రాన్, ఆప్షన్ బి అల్వియోలస్, ఆప్షన్ సి న్యూరాను, ఆప్షన్ డి విల్లస్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. నెఫ్రాన్ అనేది కిడ్నీకి రిలవెంట్, న్యూరాన్ అనేది నర్వస్ సిస్టమ్కి.
స్టమక్కి, విల్లస్ అనేది డైజెస్టివ్ సిస్టమ్కి రెలవెంట్ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ovulation in a typical 28-day menstrual cycle occurs approximately on option A day 1, option B day 7. ఓవ్యులేషన్ ఇచ్చారంటే డే 14 అనమాట. డే 14 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డే 28 వచ్చి ఆల్మోస్ట్ మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో డే 14లో వచ్చి ఓవ్యులేషన్ జరుగుతుంది. నెక్స్ట్, fertilization in humans usually occurs in the option A uterus, option B cervix, option C ampullary region of fallopian tube, option D vagina. సో ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుంది. సర్విక్స్ అనేది డైలేషన్కి యూజ్ అవుతుంది. యూటరస్ అయితే కాదు, వజినా కూడా కాదు. Implantation of the embryo occurs in the option A ovary, option B uterine endometrium, ఆప్షన్ సి సర్విక్స్, ఆప్షన్ డి వజీనా. ఇంప్లాంటేషన్ అనేది ఎండోమెట్రియంలో జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ హార్మోన్ మెయింటైన్స్ ద యూటరైన్ ఎండోమెట్రియం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? సో ప్రొజెస్టిరాన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ. ఇన్సులిన్ అయితే కాదు, అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని డిక్రీజ్ చేస్తుంది. అడ్రినలైన్ అనేది ఫియర్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అనమాట. గ్లూకోగాన్ వచ్చి బ్లడ్ గ్లూకోజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ది జెనెటిక్ మెటీరియల్ ఇన్ మోస్ట్ ఆర్గానిజమ్స్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రోటీన్, ఆప్షన్ బి డిఎన్ఏ, ఆప్షన్ సి లిపిడ్, ఆప్షన్ డి కార్బోహైడ్రేట్. డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ మనకు తెలిసిందే, డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ది ప్రాసెస్ బై విచ్ డిఎన్ఏ ప్రొడ్యూసెస్ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతా ఉంది అంటే దాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ట్రాన్స్క్రిప్షన్. డిఎన్ఏ టు డిఎన్ఏ ఫామ్ అవుతుందంటే దాన్ని రెప్లికేషన్ అంటారు. రెప్లికేషన్. ట్రాన్స్లేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్ జరగడం అనమాట. సో ఇది కాదు, ట్రాన్స్క్రిప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యూటేషన్ అనేది సడన్ చేంజ్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. ట్రాన్స్లేషన్ అకర్స్ మెయిన్లీ ఆన్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ప్రోటీన్ సింథసిస్ అనమాట. లైజోసోమ్స్ అనేది సూసైడల్ బ్యాగ్స్, ఇంట్రాసెల్యులర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఇది కాదు, సెల్యులర్ ఆర్గాన్స్లో వస్తుందన్నమాట. ఆ రైబోజోమ్స్ అనేవి కరెక్ట్ అనమాట. రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతుంది. దీన్నే ట్రాన్స్లేషన్ అంటారు అనమాట. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయితే ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ అయితే ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్. డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయితే రెప్లికేషన్. డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్క్రిప్షన్. గాల్జీ బాడీస్ అనేది ప్యాకింగ్ మెటీరియల్కి యూజ్ అవుతుంది. సెంట్రియోల్స్ అనేవి అనిమల్ సెల్స్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్, విచ్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ద స్కిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్? మనకు తెలిసిందే, ఇది వచ్చి విటమిన్ డి అనమాట. విటమిన్ ఏ అనేది కాదు, కలర్ బ్లైండ్నెస్కి కాజ్ అవుతుంది అనమాట విటమిన్ ఏ. సో ఇది కాదు. విటమిన్ బి12 వచ్చి సానికోబాల్మైన్, విటమిన్ సి వచ్చి అస్కార్బిక్ యాసిడ్, విటమిన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి కాజెస్ ఆప్షన్ ఏ రికెట్స్, ఆప్షన్ ఏ రికెట్స్, ఆప్షన్ బి స్కార్బీ, ఆప్షన్ సి నైట్ బ్లైండ్నెస్, ఆప్షన్ డి బెరిబెరీ. రికెట్స్ వచ్చి విటమిన్ డి అనమాట. స్కార్బీ వచ్చి విటమిన్ సి, నైట్ బ్లైండ్నెస్ విటమిన్ ఏ, బెరిబెరీ వచ్చి విటమిన్ బి. థైమిన్, బి కాంప్లెక్స్లో ఉన్న థైమిన్ వల్ల వస్తుంది అనమాట బెరిబెరీ అనేది.
సో బి ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్, మలేరియా ఈజ్ కాజ్డ్ బై ఆప్షన్ ఏ యాంటమీబా, ఆప్షన్ బి ప్లాస్మోడియము, ఆప్షన్ సి సాల్మోనెల్లా, ఆప్షన్ డి విబ్రియో. సో మలేరియా అనేది ప్రోటోజోవన్ వల్ల వస్తుందన్నమాట. ఇక్కడ ప్రోటోజోన్ ఏంటి అంటే ప్లాస్మోడియం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. యాంటమీబా వచ్చి మనకు ఏలికపాము అంటారు కదా, సో వచ్చి మలేరియాకి ఇది రీజన్ అనమాట. సాల్మోనెల్లా వచ్చి టైఫాయిడ్ వస్తుందన్నమాట. విబ్రియో కలరే వచ్చి కలరాకి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ది కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. ఆప్షన్ ఏ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో మైకోబాక్టీరియం ఈస్ ద కరెక్ట్ వన్. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. ప్లాస్మోడియం వివాక్స్ అనేది ప్రోటోజోవన్. ప్రోటోజోవన్ అండ్ మలేరియా వస్తుంది దీనివల్ల. విబ్రియో కలరే వచ్చి కలరా కాజేటివ్. సాల్మోనెల్లా వచ్చి టైఫాయిడ్కి అనమాట. నెక్స్ట్, హూ ఈస్ కామన్లీ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. డార్విన్. నెక్స్ట్ మెండల్. మెండల్ ఈస్ ద కరెక్ట్ వన్. చార్లెస్ డార్విన్ వచ్చి మనకి ఎవల్యూషన్ థియరీ అనేది ప్రపోజ్ చేశారు. లూయిస్ పాచర్ వచ్చి ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అనమాట. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, మోడర్న్ మైక్రోబయాలజీ. నెక్స్ట్, రాబర్ట్ హుక్ వచ్చి సెల్ని కనుక్కున్నారనమాట. నెక్స్ట్, ది ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఈజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్. ఆప్షన్ ఏ లూయిస్ పాచరు, ఆప్షన్ బి గ్రీగర్ మెండలు, ఆప్షన్ సి వాట్సను, ఆప్షన్ డి అరిస్టాటిల్. లూయిస్ పాచర్ ఈస్ ద కరెక్ట్ వన్. మెండల్ వచ్చి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. వాట్సన్ వచ్చి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది కనుక్కున్నారనమాట. అరిస్టాటిల్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. For more updates, follow Scientia for you. Have a nice day. Thank you.